యెషయా గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం. తన పురుషుడిలో జలములను కొలిచిన వాడెవడు? అక్కడ దేవుని యొక్క పర్సనాలిటీ స్పష్టంగా రాయబడి ఉంటుంది. చూడండి, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశమును అంటే 9 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబాలు 14 కలిసి ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తే అది నక్షత్ర కుటుంబం అవుతుంది. ఆ నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే అది పాలపుంత. అట్లాంటి అనేకములు కలిసి పరిభ్రమిస్తే అది గెలాక్సీ. అలాంటి గెలాక్సీలు పాలపుంతలే ఈ విశ్వంలో కోటాను కోట్లున్నాయి. అన్నీ కూడా మనం ఆకాశం వైపు చూస్తే రాత్రి వేళ కోటాను కోట్ల నక్షత్రాలన్నీ కనపడుతూ ఉంటాయి. అంత అంటే పగలు కూడా ఉంటాయి కానీ కనబడవు మనకి. రాత్రి సూర్యుని యొక్క వెలుగు పోతుంది కనుక, మరుగవుతుంది కనుక అవి బయటకు కనపడతాయి. పైకి చూస్తే ఆకాశంలో కనపడుతున్న నక్షత్రాలు, ఆ తారలన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి లెక్కలోకి వచ్చేవి. వీటన్నిటినీ కలిగి ఉన్నది ఆకాశం అయితే, అంత పెద్ద ఆకాశాన్ని ఆయన జ్ఞానతో కొలిచాడని ఇందాక మనం చదువుకున్న వచనం. ఏం అధ్యాయం, ఏ వచనం? 12 కరెక్టే. యెషయా 40:12. ప్రియులారా, మరి ఇప్పుడు దేవుని చెయ్యి ఏ సైజులో ఉంటే అంత పెద్ద అన్ని నక్షత్రాలు కలిగిన ఆకాశాన్ని జ్ఞానంతో కొలిచాడు. అప్పటికి ఆ జ్ఞానం ఎంత ఉండాలి? మీ గతంలో చెప్పా. మూరతో కొలవచ్చు కదా దేవుడు ఆకాశాన్ని అంటే, ఇప్పుడు ఈ బల్ల ఉంది, మూరతో కొలవటానికి కనీసం 4 మూరలన్నా అయితే మూరతో కొలుద్దును. అవునా? ఒక మూరన్నారే అయ్యేదనుకో, అప్పుడు మూర ఉపయోగిస్తానా కొలవటానికి? జాన ఉపయోగిస్తానా? దీని వెడల్పు ఒక మూరన్నరే ఉందనుకో, అప్పుడు జానను ఉపయోగిస్తా కానీ మూరను ఉపయోగించను. ఇప్పుడు దేవుడు అంత పెద్ద ఆకాశాన్ని కొలవటానికి జానను ఉపయోగించాడు అంటే ఆయన చేతులు ఎంత పెద్దవో మీరు ఊహించవచ్చు. దేవుని పర్సనాలిటీ అండి, అనంతుడు. కొంతమందికి అనంత్ అని పేరు పెడతారు. స్తోత్రం చెప్పండి. ఏం పేరు? అనంత్ బాబు అని పేరు పెడతారు. ఆయన ఉండేది మొత్తం 5 అడుగులు ఉంటాడు, లేదా 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉన్నోడికి అనంత్ అంట. ఆయన ఎత్తుకు ఒక అంతం ఉంది, ఆయన వెడల్పుకు ఒక అంతం ఉంది. అనంతుడు అంటే అసలు కొలతకు అందని వాడు, అసలు ఆ ఎత్తు పొడవు వెడల్పులు ఎవడో లెక్క పెట్టలేని వాడు అనంతుడు. అంతము లేని, కొలత లేని వాడు. ఆ పదానికి అర్హుడు ఒక దేవుడే, ఇంకెవరికి దానికి సంబంధం లేదు. కానీ పేరు మాత్రం పెట్టుకుంటారు. అనంతుడు మావాడు, అనంతు బాబు అనంతు అని. అనంతుడు అనే పదానికి దేవుడు ఒక్కడే అర్హుడు బాబు, ఇంకెవరికి అవకాశం లేదు. అంత పెద్దవాడు ఆయన. ఇంత విశాలమైన విశ్వాన్ని, ఆకాశాన్ని జానతో కొలిచాడు అంటే మొత్తం కలిసి అంత పెద్ద ఆకాశం కూడా ఆయన మూరన్నర, కనీసం 2 మూరలు లేదు. అమ్మ బాబోయ్, దేవుని చెయ్యి ఎంత పెద్దదో చూడండి. అగాధ సముద్ర జలములను పుడిసిటిలో కొలిచిపోశాడు. దోసిలి, ఏమండి? దోసిలి, అందులో సగం అది పుడిసిలి, నోట్లో పోస్తే పుక్కిలి, ఇట్లా ఉంటాయి కదా మన తెలుగు పదాలు. అట్లాగా ఇంత పెద్ద అగాధ సముద్ర జలాల్ని చేతులతో కొలిసిపోసాడంటే అసలు ఆ చెయ్యి ఎంత ఉంటుందో ఊహించండి మీరు. అవునా? తర్వాత త్రాసులో పర్వతములను చూసి నిలబెట్టాడట. పర్వతాలు ఎవరెస్ట్ శిఖరం అని రకరకాల పర్వతాలు ఉన్నాయి కదా. కొన్ని పర్వతాల పేర్లు చెప్పండి. ఎవరెస్ట్, హిమాలయ, ఇంకా వింధ్య పర్వతములు ఉన్నాయా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా కదా సోషల్లో. వింధ్య పర్వతములు, హిమాలయ పర్వతములు, ఎవరెస్ట్ శిఖరం అని అట్లా శిఖరాలు, పర్వతాలు ఉన్నాయి. పర్వతము చాలా ఎత్తైనది,
చాలా వెడల్పైనది, చాలా లోతైనది. అంత పెద్ద పర్వతాలన్నిటిని కూడా త్రాసులో తక్కెట్లో తూసి పెట్టాడంట. ఆయన పద్ధతిగా భూగోళం మొత్తానికి భద్రత కొరకు పెట్టాడు. మొత్తానికి ఆ పర్వతాలన్నిటినీ శుభ్రంగా అన్నిటినీ పేల్చి పడేసి శుభ్రంగా కాళ్ళ కింద బండలు చేసుకొని ఏదో కథ నడుపుతున్నారు. అదే కొంప ముంచుద్ది భవిష్యత్తులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరేలే, ఉంటే ఉన్నాం, పోతే పోయి, ఉన్నంత వరకు జలసాగా బతకాలనేది కదా మన తీర్మానం. అందుకని అట్లా చేసుకుంటున్నాం అనుకో, అది వేరే సంగతి. పర్వతములను త్రాసులో తూచాడట. ఇంత పెద్ద భూగోళం మీద ఉన్నటువంటి మట్టిని కొలపాత్రలో కొలిచి పోశాడు అన్నది. అక్కడే ఉంటాయి అవన్నీ. పాట కూడా పాడుకున్నా, దేవునికి స్తోత్రం. ఆ పదాలు ఎంతో ఇష్టమైపోయినాయి నాకు, చాలా చాలా నచ్చినాయి. దేవుని పర్సనాలిటీ, దేవుని ఆహార్యము వర్ణించుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. పనికిమాలిన మనుషుల ముఖాలని, మనుషుల ఆహార్యాలని వర్ణించి మాట్లాడుకుంటారు కొంతమంది. అసలు ఎంత పొడవు, ఎంత అందగాడు, ఎంత అందగత్య, అసలు ఏమి ముక్కు, ఏమి ముఖం, ఏమి రంగు. మనుషుల్ని చూసి అరే ఏం పొగుడుకుంటారో కొంతమంది. చక్కదనాన్ని బట్టి, ఆహార్యాన్ని బట్టి, గాంభీర్యాన్ని బట్టి. నేను చెప్పనా, కొంతమంది ఏమో కండల వీరులను చూసి అస్సలు కండలు మెలిదిరిగిన గండలాగున్నాడు, అస్సలు అమ్మో అని ఆశ్చర్యపోతూ ఉండ. వాళ్ళు కూడా అన్నీ ఓడదీసి ఏదో కొంచెం అట్లా ఈ మొల మీద అడ్డం పెట్టుకొని ఇట్ట తిరిగి పోజులు ఇస్తూ ఉంటారు. ఎంత సౌందర్యవంతుడైనా, ఎంత అద్భుతమైన ఆహార్యం ఉన్నా, మంటితో నిర్మించబడిన దేహము, అంత లోపల జీవాత్మ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఈ జీవాత్మ వెళ్ళిపోయింది అనుకో, ఎంత సౌందర్యవంతమైన దేహమైనా 3వ రోజు కల్లా దుర్గంధభరితం. అవునా? కండలు మెలిదిరిగిన గొప్ప కండల వీరుడైనా సరే 3 ఈ అయినాయి అంటే ఇక వాడికి గ్లూకోజ్ బాటిల్ పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా 3 వాంతులు 3 సార్లు పోయి వచ్చాడంటే చాలు. పైల్వాను కూడా పబ్బవలసిందే. ఎందుకు? నీరసం. ఏందిరా నువ్వు కండలు మెలిదిరిగిన వీరుడివి కదా అంటే, ఏం కండలో ఏమో ఉండరా బాబు, నీరసం వస్తుంది అని బాటిల్ పెట్టాలి. కాబట్టి మనుషుల బలం మనం ఏదో పొగుడుకోవటానికి లేదు. మనుషుల ఆహార్యం, సౌందర్యం వర్ణించడానికి లేదు. ఎందుకంటే వీటికి ఒక పరిమితి ఉంది, వాటికి ఒక స్థాయి ఉంది, వాటికి ఒక హద్దు ఉంది. హద్దులు, పరిమితులు లేని అద్భుతమైన ఆహార్యము కలిగి, వర్ణనకు అందని అద్భుతమైన సౌందర్యము కలిగి, శ్రేష్టమైన రీతిని మహాబలవంతుడై వెలుగొందుతున్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏ మనుషుని గురించి మాట్లాడుకోవటం కంటే, ఏ మనుషుని వర్ణించుకోవటం కంటే కూడా ఆయనను గురించి వర్ణించటం, ఆయన గురించి అభివర్ణించి పాడటం నాకు చాలా 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 ఇష్టం. సకల విశ్వమే తన యందు కలిగి ఉన్నవాడు నిన్ను అమితంగా ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు. అన్న అంత పెద్దోడు అన్నావు, అంత ఉన్నాడు అన్నావు, అంత హెవీ పర్సనాలిటీ అన్నావు. మరి అంత పెద్దోడికి ఇంత మందిరం ఏం సరిపోయింది అన్న? ఇంత పెద్ద భూగోళమే కాళ్ళ కింద పీటలాగా పెట్టినోడికి ఈ చిన్న మందిరం ఏం సరిపోద్దంటే, దానికి సమాధానం చెప్తా వినండి. దేవుడు అనంతుడే, అంత పెద్దవాడే అయినా తన పిల్లలమైన మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు, మనతో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు ఆ మహిమ అంతటిని కూడా విడిచిపెట్టి మన వంటి సామాన్యుడిగా తనను తాను తగ్గించుకొని వస్తాడు. నమ్మకం ఉందా మీకు? లేదా? ఎంతమందికి ఉంది? గుండాబత్తిని దేవదానం అనే దైవజనుడు యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి తన పుస్తకంలో సాక్ష్యార్థంగా రాసుకున్నాడు, ప్రభు మహిమార్థమై. వాళ్ళ నాన్నగారి పేరు రోషయ్య, వాళ్ళ అమ్మ పేరు రాగమ్మ. ఆ మధ్యకాలంలో వాళ్ళు ఉన్న ఏరియాలోకి ఎట్లానే కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఈ రోషయ్య అనే ఆయన, వాళ్ళ అన్నయ్య, ఇంకొక బంధువు, ఈ ముగ్గురు ఆ రోజు ఆ వచ్చిన వాళ్ళు చెప్పిన సువార్త విని మారు మనసు పొంది నీళ్లలో ముంచుట బాప్తిస్మం పొందారు. పొందిన కొద్ది రోజుల తర్వాత ఇక వీళ్ళు మిగిలిన వాళ్ళ కార్యక్రమాల్లో ఏకీభవించకుండా, వీళ్ళ ప్రార్థన, వీళ్ళు యేసు ప్రభు భక్తి మార్గంలో వీళ్ళు క్రమంగా నడుచుకుంటూ ఉంటే ఊరోళ్ళకి కడుపులో మండింది.
అరే ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నాం, ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం, అంతా కలిసి పూజలు సంబరాలు జాతరలు అంతా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవడో వాడు వచ్చాడు, 4 మాటలు చెప్పాడు, నీళ్ళల్లో ముంచాడు పోయాడు. వాడి మాటలు పట్టుకొని వాటిని ఘనంగా ఎంచి మాలో నుండి వేరైపోయి ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. అసలు ఇదేం పద్ధతిరా? మనం ఒకటి, వాడెవడో వచ్చి చెప్పిపోయిన మాట మనం వినేదేంట్రా అని ఊరోళ్ళంతా కమిటీ మీటింగ్ వేశారు. పనికిమాలిన పనులు చేసే వాడిని క్లాస్ ఇవ్వడానికి ఎవడో కమిటీ మీటింగ్ వేయడు. అర్థమైందా? అరే వాడు భయంకరంగా తాగుబోతు అయిపోయాడు, చండాల పనులు చేస్తున్నాడు, వాడి కుటుంబం రోడ్డును పడేటట్టుంది, కమిటీ మీటింగ్ వేద్దాం, వాడి క్లాస్ ఇద్దాంరా అని ఎవడు కమిటీ మీటింగ్ వేయడు. కానీ ఆ తాగుబోతోడు మారి చర్చికి పోతుంటే మాత్రం కమిటీ మీటింగ్ వేసుకుంటారు. రోజు పాపం పొద్దున సాయంత్రం పచ్చగా తాగుతా తిరిగేవాడురా, ఎక్కడెక్కడ మురిగుంట్లు అన్నీ వాడియే పాపం, కమ్మగా తాగుతా తిరిగేవాడు. ఏందిరా ఇంత బాగా మారిపోయాడు, ఏందిరా, రండిరా మనందరం కలిసి కమిటీ చేసి వాడిని ప్రశ్నిద్దాం. అది ఎందుకురా, ఎందుకు అట్లా చేస్తున్నావురా అని మనం అడిగామనుకో, ఎందుకేంది వాడు బాగుపడ్డాడు అందుకు. వాడు తాగుపోతే చెడిపోతే వాడు ఏం బాధ లేదు, కానీ వాడు మంచిగా మారాడు ఇప్పుడు, అది నచ్చలేదు మాకు. కొంతమంది అట్టంటి వాళ్ళు ఉంటారు. పాపం వీళ్ళందరూ మారి చక్కగా ప్రార్థనలు చేసుకుంటుంటే వాళ్ళు కమిటీ మీటింగ్ వేసి రోషయ్య అన్నని ఆ బంధువుని ముగ్గురిని పిలిచి నిలబెట్టారు. ఏందబ్బాయ్ తేల్చండి మీ సంగతి ఏంటని తేలిస్తే చివరికి రోషయ్య వాళ్ళ అన్నయ్య ఆ బంధువు ఇద్దరు మళ్ళా యేసుప్రభుని వదిలేసి ఆ వెనకటి క్రమంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అయితే రోషయ్యని అడిగాడు. రోషయ్య సమాధానం చెప్పలా. ఏమాయ్ నువ్వేమన్నా మార్చుకుంటావా, లేకపోతే నువ్వు మరి మేమంతా కలిసి నిన్ను వెలేస్తామన్నారు. వెలేస్తే వెలేసుకోండి, నేనేం మార్చుకునేది ఏం లేదు, యేసుప్రభుని మాత్రం వదిలేది లేదు అన్నాడు. యేసుప్రభుని వదలకపోతే ఈ ఊరు ఇంత ఊరుంది, ఎవడు నిన్ను పట్టించుకోరు, ఎవడు నీతో మాట్లాడినా వాడు కూడా వెలివేయబడతాడు, నీకు తెలియదు మా సంగతి, చాలా చెదరవుతావు నువ్వు అని క్లాస్ ఇచ్చారు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను సచ్చినా పర్వాలా, మారే ప్రసక్తే లేదు యేసుప్రభుతోనే నా బ్రతుకన్నాడు. వాళ్ళ అన్నయ్య రోషయ్య వాళ్ళ అన్నయ్య, నేను చెబుతాను సార్ మా వాడికి, మా తమ్ముడికి నేను చెప్పుకుంటాను, మీరు తొందరపడి అట్లాంటి పని చేయొద్దని వెళ్ళి తమ్ముడికి చెప్పాడు. రే అబ్బాయ్ రోషయ్య, నా మాట వినరా, ఎంతైనా మన కులం మనకు కావాలరా, మన బంధువులు మనకు కావాలి. ఏదో వచ్చారు వాళ్ళు 4 మాటలు చెప్పారు, యేసుప్రభు అన్నారు, బాప్తిస్మం ఇచ్చారు, పోయారు. ఇక మళ్ళా మనల్ని నానాగచాట్లు పడుతున్నా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. మరి ఇళ్లలోంచి వెలివేయబడ్డామంటే మన గతి భయంకరంగా ఉంటుందిరా, నా మాట వినరా తమ్ముడా అని అన్నయ్య తమ్ముడికి చెప్పాడు. అప్పుడు తమ్ముడు అన్నాడు, అన్నా ఏదైనా ఒక పని చెయ్యకముందే ఆలోచించాలి, చేసిన తర్వాత ఇంకా ఆలోచన అనేది చేయకూడదన్నా, అయిపోయింది ఇక అంతే. తలలోతు నీళ్లలో మునిగి యేసు ప్రభువే నా జీవితాంతం, నేను ఆయననే ఆరాధిస్తాను, నీకు ఆయనతోనే నా బ్రతుకు అని ప్రమాణం చేసి నువ్వు మాట తప్పుతావేమో, నేను తప్పనన్నా, చచ్చిపోయినా పర్వాలేదు అన్నాడు. నువ్వు తప్పుతావేమో మాట, నేను తప్పను అంటే అట్లయితే నీ పని అయిపోయింది. ఏమన్నా కానీ నా మాట వినరా, వినను, ఈ ఒక్క విషయంలో మాత్రం వినను, ఇంకేమన్నా చెప్పు. ఏమనంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయండి. రే అబ్బాయి అందరూ వినండి, ఈ రోషయ్య అనేవాడు మనం చెప్పిన మాట వినలేదు కాబట్టి అతనిని అతని కుటుంబాన్ని మేము వెలేస్తున్నాం. ఊళ్ళో ఎవరైనా వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఎవరైనా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడినా, ఎవరైతే వీళ్ళతో మాట్లాడతారో వాళ్ళని కూడా వెలేస్తాం అని ఊళ్ళో ఉండకుండా ఊరు బయటికి నెట్టేశారు. వెళ్ళి ఊరు వెలపట ఒక గుడి చేసుకున్నాడు. ఎందుకు మరి ఊళ్ళో ఎవరూ పట్టించుకోవట్లే, ఎవరూ మాట్లాడట్లా, అదొక క్షోభ కదా. వెళ్ళి ఊరు వెలపట గుడి చేసుకున్నాడు. రోజు ఒక ముసలాయన వచ్చి కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాపలా ఉండి పోయేవాడట. ఎందుకు కాపలా చెప్పండి? ఊరోళ్ళు ఎవరన్నా వచ్చి అతనితో ఆ కుటుంబంతో మాట్లాడతారేమో, మాట్లాడితే వాళ్ళని కూడా వెలేయాలని. చూడండి, పనికి మాలిన పనులకి ఎంత సీరియస్గా తీసుకుంటారో మనుషులు.
కూర్చొని రోజు పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా కాపలా కాసి పోయేవాడు ఆ ముసలాయన. వాళ్ళు పెట్టారు ఊరోళ్ళు, ఏం లెక్క చేయలా. ఇంతకేనేమన్నా సంపన్నుడా అంటే కాదు, శ్రమజీవి. చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాడు. చీపుళ్ళు అల్లుకొని, చాటలు అల్లుకొని, కొన్ని వస్తువులు తయారు చేసుకుని పట్నం వెళ్ళి వాటిని అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో పిల్లలకు అన్నం పెట్టుకునేవాళ్ళు. ఓ రోజు భార్యకి భత్యం ఇచ్చాడు, వెళ్తున్నాను నేను, పిల్లలు జాగ్రత్త. ఏమైనా మనం దేవుని కోసం నిలబడ్డాం, ఎన్ని బాధలు వచ్చినా మన వెనకడుగు వేయకూడదు. ఈ తనువు యేసుతోనే అంతమైపోవాలి, వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. వెళ్తున్నాను నేను, నువ్వు జాగ్రత్త. ఈ ఆహారం తీసుకొని దగ్గర పెట్టుకొని ఇదంతా చూసుకొని జాగ్రత్తగా పిల్లలకు పెట్టుకొని భద్రంగా ఉండు. నేను వెళ్ళి సరుకు అమ్ముకొని డబ్బులు తీసుకొస్తా, పడమట పల్లెల్లోకి వెళ్ళి అమ్ముకొని వస్తానమ్మా నేను అని పోయాడు. పాపం పోయాడు. పోయిన దగ్గర నుంచి అక్కడ వాన పట్టింది, ఆయనకి వ్యాపారం లేదు. ఆయన పోయిన మరుసటి రోజు నుంచి ఈమె పెద్ద కొడుక్కి భయంకరమైన విషజ్వరం స్టార్ట్ అయింది. కళ్ళ ముందే రోజు రోజుకి కన్న కొడుకు ఆహారం తీసుకోకుండా బలహీనుడైపోతున్నాడు. ఏడుస్తుంది, మొత్తుకుంటుంది. తన గోడు చెప్పుకుందామంటే పలకరించే దిక్కు లేదు. ఏ కారణం చేత? యేసయ్యను నమ్ముకున్న కారణం చేత. ఎవరు పలకట్లా, ఎవరో మాట్లాడట్లా. ముసలోడేమో వచ్చి కాపలా కూర్చొని పోతున్నాడు. కొడుకేమో తినట్లేదు, ఒళ్ళు కాలిపోతుంది, తగ్గట్లేదు. ఏదో ఆమెకు తెలిసిన వైద్యాలు చేసింది. అప్పట్లో ఈ ఐరన్ కాల్చి వాతలు లాంటివి పెడతారు కదా, ఏదన్నా అట్లాంటి జబ్బు ఉందేమో అని అట్లా పెట్టి ఇట్లా ఏదో ఆమె చేతనైన వైద్యాలన్నీ చేసింది. లేదు, ఆ బిడ్డ తిప్పుకోవాలి. రోజు రోజుకి అట్లనే బలహీన పడిపోయి చావుకు సమీపం అయిపోయాడు. భయం వచ్చేసింది. భర్త ఏమో రాలా, ఆయనకి వ్యాపారం కాలా. అక్కడ ఏం చేయాలా? ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని పెట్టుకుని శుష్కించిపోతున్న కొడుకు, చావుకు దగ్గర అవుతున్న కొడుకును చూసుకుంటా ఏడ్చుకుంటా ఉంది. ఆమె బాధ అంతా తెలిసినా కూడా ఎవడో పలకరించట్లా. ఏదో బాధపడుతుందని ఎరిగుండి కూడా ఎవడో పలకరించట్లేదు. సొంత వాళ్ళు సైతం పలకరించట్లేదు. ఒకరోజు చూస్తూ ఉండగానే కళ్ళ ముందే చచ్చిపోయాడు. ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ చిన్నవాడి శవాన్ని దగ్గర పెట్టుకొని గోడుని ఏడ్చుకుంటుంది. చాలా దుఃఖపడుతుంది. ఆదరించేదానికి భర్త లేడు, ఎవ్వరూ లేరు. ఆ పసిబిడ్డల్ని పెట్టుకొని, ఆ చచ్చిపోయిన కొడుకుని పెట్టుకొని అయ్యా యేసయ్యా అని ఏడ్చుకుంటా మొత్తుకుంటా అల్లాడిపోతూ ఉంది. ఆడ మనిషి అండి పాపం, ఎంత బాధ, ఎంత వేదన. చాలా కొన్ని గంటలు గడిచిపోయింది. చచ్చిపోయాడు. క్లియర్గా అర్థమైపోయింది, బ్రతికిలేడు, చచ్చిపోయాడు. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆమె ఇంటి ముందుకి ఒక ఆజానుబాహుడైన వ్యక్తి వచ్చి నిలబడ్డాడండి. పెద్ద ఆయన, అవతల పక్క ఊరికి సంబంధించిన వాళ్ళ లాగా పొడవుగా ఉన్నాడు. గొడుగు కర్ర లాంటి కర్ర చేతిలో పెట్టుకొని టకాటగా నడుచుకుంటూ వాళ్ళ మెల్లలోకి వచ్చాడు. మెల్లలోకి వచ్చి జుట్టు గడ్డం, ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడితే ఆమె ఏడుపులో కూడా ఆ బిడ్డనట్టు పెట్టుకుని ఎవరయ్యా మీరు అంది. అంటే నేను ఎవరైతే ఏం కానీ ఎందుకు ఏడుస్తున్నావు అంది. మీకు తెలియదేమోనయ్యా, మా దగ్గరికి రాకూడదు, ఊరోళ్ళు మమ్మల్ని వెళ్ళేశారు, యేసుప్రభుని నమ్ముకున్నాను, మమ్మల్ని వెళ్ళేశారయ్యా, మీరు రాకూడదయ్యా, మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కూడా వెళ్ళేస్తారయ్యా, వెళ్ళండి అయ్యా. నన్ను వెలివేసేవాడు ఎవడున్నాళ్ళేమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అన్నాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన, అబద్ధం కాదు, కహానీ కాదు, రియల్. ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా అనే తన బిడ్డను చూపించి ఆయన కండిషన్ చెప్పింది. చచ్చిపోయాడు. చూశాడు. ఎక్కడ చచ్చిపోయాడు? చచ్చిపోలేదుగా అన్నాడు. లేదయ్యా చచ్చిపోయాడయ్యా, చూడే ఒళ్ళు చల్లగా అయిపోయింది, మంచులాగా అయిపోయింది, చూడయ్యా శ్వాస లేదయ్యా, గుండె ఆగిపోయిందయ్యా, నాడి లేదయ్యా, రోజు శుష్కించేలాగా అయిపోయాడయ్యా అని ఓరు నేర్చింది. చచ్చిపోలేదన్నాగా ఎందుకు ఏడుస్తావు, ఏడవాకు అని అక్కడే నేల మీద వంగి అంత మంటి తీసుకుని కొంచెం దాని మీద ఉమ్మినట్టుగా చేసి దాన్ని
చిన్న చిన్న మాత్రల్లాగా చేసి ఆ చచ్చిపోయిన శవం ఆ చిన్నవాడు డెడ్ బాడీ ఉంది కదా, ఆ డెడ్ బాడీ నోరు తెరిచి ఆ నోట్లో వేసి నోరు మూసి, చిన్నోడా ఏయ్ లే అన్నాడు. వాడు దిగ్గును లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చున్నాడు, లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే ఏమన్నా తినే ఉన్నాయా వాడికి పెట్టడానికి అన్నాడు. ఆ ఉట్టిలో దాచిపెట్టిందంట నారింజకాయలు, కమలాకాయలు. అన్నం తినకూడదు, జ్వరం వచ్చిన పిల్లవాడు అవి పెడదామని అవి తినలా చిన్నోడు. ఎప్పుడైతే కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడో చెప్పాడు, పోయి ఏదన్నా తినేదానికి ఏమైనా ఉంటే పెట్టు. కాస్త నీరసం పోయేది వాడికి. ఈ మాట ఎప్పుడో ఎవరో ఎక్కడో ఎవరితో అన్నారు గుర్తుందా? యాయీరు కుమార్తె చనిపోయిన అమ్మాయిని తిరిగి బ్రతికించి ఆ చిన్నదానికి ఆహారం పెట్టుడి అన్నాడు. ఎప్పుడైతే ఏదన్నా ఉందా, పండ్లు ఏమైనా ఉన్నాయా, కాయలు ఏమైనా ఉన్నాయా, తినేది ఏమైనా ఉందా, వాడికి తెచ్చి పెట్టు అనగానే ఆ చిన్నవాడిని అక్కడే లోపలికి పరిగెత్తింది. ఆ ఉట్టిలో ఉంచిన మూకిళ్ళలో ఆ కమలాకాయలు, ఆ నారింజకాయలు తీసుకొచ్చి పెట్టాలని పోయి అవి తీసుకొని బయటికి పరిగెత్తేటప్పటికి ఇక్కడ ఉన్న ఆయన లేడు. అటుపోయి చూసింది, ఇటుపోయి చూసింది, దాక్కునేది ఏం కాదు, అంతా ఓపెన్ ప్లేసు, ఎక్కడా ఆ పర్సన్ కనపడలా. అప్పుడు గుర్తు చేసుకుంది ఆయన వేసుకున్న వస్త్రం, ఆయన ఆహార్యం, ఆయన వచ్చిన తీరు, ఆయన పలికిన మాట. నన్ను వెలివేయగలవాడెవడు లేని ఆయన పలికిన మాట. చచ్చిపోయిన బిడ్డను చూపిస్తే చచ్చిపోలేదులే అని ఆయన గద్దించటం, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించటం, ఇవన్నీ గుర్తు చేసుకొని ఆ బిడ్డను పట్టుకొని అప్పుడు ఆమె చెప్పింది, భర్త వచ్చినప్పుడు, యేసయ్యా మన ఇంటికి వచ్చాడయ్యా అని. ఆయన నమ్మదగిన వాడు, వచ్చాడు, వస్తాడు. మరి అట్లయితే యేసుప్రభు నమ్మి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వచ్చి బతికించవచ్చు కదంటే, కొంతమందిని తన యొద్ద ఉంచుకున్నట్టు ఆయన చిత్తం, కొంతమందిని తిరిగి బ్రతికించుట ఆయన చిత్తం.